గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మొట్టమొదటి కన్వెన్షన్ హైదరాబాద్లో జరుపుకుంటున్న సందర్భంగా జీటీఏ ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వరరెడ్డి గారు, మల్లారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు తెలంగాణ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు మల్లారెడ్డి గారు, టాటా నవీన్ రెడ్డి గారు, మంజుల గారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇవాళ మనం గత 12 సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించి అధికారికంగా మాది తెలంగాణ అని, మా మూలాలు తెలంగాణలోని, ప్రపంచంలో ఉన్న అనేక జాతుల్లో మేము కూడా గర్వించదగ్గ ఒక నాగరికమైన జాతి అని చెప్పి గర్వంగా చెప్పుకొని అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. సరే, ఒకప్పుడు చరిత్రలో మనం వింటే తెనుగు అని, తిలింగ అని, త్రిలింగ అని, చివరికి తెలంగాణ అని రకరకాల పేర్లతో మార్చుకుంటూ వచ్చినప్పటికీ ఇవాళ మనకు తెలిసి మొట్టమొదటిసారిగా భూగోళం మీద తెలంగాణ తనకు తాను ఒక భౌగోళిక స్వరూపాన్ని ఏర్పాటు చేసుకొని గర్వంగా నిలబడగలిగింది. ఇవాళ అది జీటీఏ కావచ్చు, టాటా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన మూలాలను వెతుక్కొని దాని జాడల్ని పట్టుకొని దాన్ని స్థిరీకరించుకునే ప్రయత్నాల్లో భాగమే ఇది. నిజమే, ప్రపంచంలో ఇప్పటివరకు మానవజాతి అవతరించిన దగ్గర నుంచి వేలు లక్షల జాతులు వచ్చినాయి, పోయినాయి, అంతరించిపోయినాయి. నిలబడ్డాయి కొన్ని. ఆ నిలబడ్డ వాటిల్లో దేనికది దాని యొక్క సాంస్కృతిక పునాదిని పదిలపరుచుకొని తనదైన ప్రత్యేకతలతో వాటి డిఎన్ఏలు అవి కాపాడుకుంటున్నాయి. అట్లాగే భారతదేశంలో మనం మనదైన గొప్ప సంస్కృతి, మన సాంస్కృతిక వారసత్వ సంపద, బతుకమ్మతో పాటు అనేక ఆచారాలు, సాంప్రదాయాల్ని, మన ప్రత్యేకతల్ని చాటుకుంటూ ఒక మంచి మానవీయ సమాజంగా, ఒక నాగరికమైన సమాజంగా ఎదుగుతున్న క్రమానికి ఇది నిదర్శనం. సరే, ఏ అవసరాల కొరకు పోయినా, ఎందుకు పోయినా, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు అనేక దేశాల్లో ఉన్న మిత్రులు ఎక్కడికక్కడ మన సాంస్కృతిక వారసత్వ సంపదను నిలబెడుతూ ఇక్కడి ఆచారాలని, వ్యవహారాలని కూడా కొనసాగిస్తూ తర్వాత తరానికి అందించాలనే ప్రయత్నం చేస్తూ గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఎప్పుడైతే తెలంగాణ కొరకు మరో ఉద్యమం ప్రారంభమైందో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయా దేశాల్లో కూడా దాంట్లో భాగంగా దానికి అనుసంధానంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండ్రు. మరి ఇవాళ మిగతా అన్ని దేశాల్లో ఉన్న వాటిని కూడా కనెక్ట్ చేస్తూ అందరినీ కలిపి, అన్ని దేశాలు ఉన్న వాళ్ళను కలిపి ఒక వేదిక మీదకి తీసుకురావాలని చేసిన ప్రయత్నమే జీటీఏ. తప్పకుండా ఆ ప్రయత్నాన్ని ప్రారంభించిన విశ్వేశ్వర్, మల్లారెడ్డి, వారి మిత్ర బృందం అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ జీటీఏ మొదటి కన్వెన్షన్ హైదరాబాద్లో చేసుకున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడుతున్నాను.